హాయ్, ఈరోజైతే నేను మడుగులు చేస్తున్నానండి. తెల్ల మడుగులు అండి, మురుకులు కూడా అనొచ్చు, వాటిని జంతికలు కూడా అనొచ్చు, ఏమని అనొచ్చు. నేనైతే మడుగులు అంటాం. అయితే చేసి కొంచెమే చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఇలా బియ్యం పిండి 2 కప్పులు వేసా. 1 కప్పు శనగపిండి, నా దగ్గర బియ్యం పిండి ఉంది, శనగపిండి వేరే ఉంది, 2 కలిపి వేస్తున్నా. ఇట్లా కలిపి కూడా వేసుకోవచ్చు, అందులో పోసి కూడా పట్టేయచ్చు, కానీ నా దగ్గర నేను పోసి పట్టేయలేదు. ఈ పిల్లలకు కావాలంటే నేను ఒక చేస్తున్నా స్నాక్స్ లాగా. జీలకర్ర 1 చెంచాడు, వామ 1 చెంచాడు, ఉప్పు, అంతేనండి. కారం వేసా. కారం అయిపోతే ఎట్లుంటాయి, చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మనం చేసుకొని ఇట్లా చాలా డబ్బాల కొద్ది చేయొచ్చు, కానీ నేను ఎందుకు కొంచెం చేస్తున్నా. చూడండి, ఇట్లా మనం గట్టిగా తడుపుకోవాలి దీన్ని, పిండిని. దగ్గర కొంచెం దగ్గర కిలో ఉంటుందండి పిండి. నేనైతే అప్పుడప్పుడు అనుకొని చేస్తున్నా. నేను పకోడీ చేద్దాం అనుకున్నా, కానీ ఇక మడుగులు కూడా చాలా రోజులు అవుతుంది చేయకని చేస్తున్నా. ఇక మనం దీంట్లో వామ వేసుకొని చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అప్పాలల్లో. మంచిగా అరుగుతుంది. అంటే ఇట్లా గ్యాస్ కొంచెం శనగపిండి కాబట్టి గ్యాస్ ఇట్లా అట్లా వస్తుంది కదా. మనం ఇట్లా వామ వేసుకుంటే ఇక ప్రాబ్లం అనేది ఉండదు. మనం ఏదో రకంగా వామ తింటేనే మంచిది రోజుకింత. ఇక మనం ఇట్లా తినలేరు కదా కొంతమంది, కొంచెం అది కారం ఒకటి ఉంటుందని మనం ఇట్లా వంటలలో ఏదో రకంగా వంటలల్లో, పకోడీలల్లో, ఇట్లా మడుగులల్లో, బజ్జీలలో వేసుకుంటాం కదా, మనం ఆ రకంగా తినొచ్చు. అసలు చేపల కూరలో కూడా వేసి వండొచ్చు. నేనైతే చేపల కూరలో కూడా వేస్తా. వామ వేయించి వేస్తే హెల్త్కు చాలా మంచిదండి. ఇంకా చూడండి, నేను మర్చిపోయా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు ముందే వేసుకోవచ్చు కలిపేటప్పుడు. ఇది తట్టుకుంటుందేమో అని అంటే సన్న పావులను అయితే తట్టుకుంటుంది. మీరు అడిగేటప్పుడు ఏం చేయాలంటే దంచి వాటర్ మాత్రమే ఇంట్లో పోసుకోవాలి. నేనైతే పెద్ద హోల్తో చేస్తున్నా, అందుకే నేను డైరెక్ట్ ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం లావుగా చేస్తున్నాండి దొడ్డువి, అందుకే నేను ఇక కొంచెం డైరెక్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు సన్నగా చేసుకోవాలంటే దంచి దాన్ని ఇట్లా వడగట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రసం, ఎందుకంటే టేస్ట్ ఉంటాయి అట్లా వేస్తే. ఏకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే బాగుంటాయి. ఇదిగో నేనైతే నువ్వులు కొంచెం వేసుకుందాం కూడా మర్చిపోయానండి, ఏందో ఇలా అన్నీ మర్చిపోతున్నా. చూడండి, 2 చెంచాలు కానీ నువ్వులు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటాయి. మనకు ఇది కూడా ఏదో రకంగా హెల్త్కి మంచిది కదా. నువ్వులు కూడా తినాలంటారు కదా డాక్టర్స్, రోజు గుప్పుడైనా నువ్వులు తినాలంటారు కదా. ఇట్లా వేసుకుంటున్నాను నేను. మనం చట్నీలల్లో అట్లా వేసుకుంటాం కదా, ఈ మడుగులలో కూడా వేసుకుంటే బాగుంటుంది. మర్చిపోయినండి, ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా, ఇప్పుడు నువ్వులు మర్చిపోయినా. మీరైతే అన్నీ ముందు వేసుకొని కలుపుకోండి. చూడండి, కలిపిస్తా. కొంచెం ఇది ఇట్లా గట్టిగానే ఉండాలండి. లూజుగా కలుపుకోవచ్చులే, కానీ ఇట్లా మనం కలుపుకునేటప్పుడు కొంచెం టైట్ ఉంటే వాటర్ పోసుకోవచ్చు అండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఇదేమేం చేయొద్దా? మనం కలిపేటప్పుడు ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెం.
పడుతుందా? చూడండి ఇలా చేసుకోవాలి. మనం చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే చేస్తున్నానండి. మూడైతే అండి. చూడండి ఎర్రగా కాల్చుకోవాలి. నేను పెద్ద పెద్ద తీసుకుంటున్నానండి. పెద్ద వేసుకోవచ్చు, చిన్న వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేను కొంచెం పెద్ద పెద్దనే చేస్తాను అడుగులు, ఎందుకంటే బాగుంటాయి చూడటానికి. సన్నవి కూడా పెద్దనే చేస్తాను, నేను కూడా పెద్దనే చేస్తాను. అవి కూడా ఒక రోజు చేసి చూపిస్తా. చూడండి నేను కొంచెం పిండి మిగిలింది. అయితే ఒక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు కోసి పకోడీ చేశానండి. బాగుంటాయి ఇట్లా చేసుకుంటే. నేను ఎప్పుడైనా చేస్తా అట్లా. పిండి మిగులుతుంది కదా కొంచెం, అలా ఉల్లిగడ్డలు పోసుకొని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అయితే పెద్ద పెద్దగా చేసేసుకోనండి. చూడు బాగా ఇది అన్ని బాగా కరకర అంటున్నాయండి. ఇంత పెద్ద పెద్ద చూస్తాను, చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు. అయితే పిండి కొంచెం మిగిలితే ఉల్లిగడ్డలు కోసి పకోడీ చేశానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.